జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. భవజలధిమగాధం దుస్తరం నిస్తరేయం కథమహమితి చేతః మాస్మగాః కాతరత్వం సరసిజదృశి దేవే తావకీ భక్తిరేకా నరకభిది నిషన్నా తారయిష్యత్యవశ్యం. ఓ మనసా, ఈ సంసార సముద్రమింత లోతైనదే, దాటుటకు శక్యముగానిదే, నేనెట్లు దాటగలనని పెరికితనమందకం. పుండరీకాక్షుడగు కృష్ణ భగవానుని యందు నీ వనన్యమగు భక్తిని నిలిపినచో నీ ప్రయత్నము లేకయే అది నిన్ను దాటించు. ఇది నిశ్చయం. ముకుందమాల ప్రేయర్ 14th. భగవద్బంధులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 7వ స్కంధం 11వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు ప్రహ్లాద చరితము, నరసింహస్వామి ఆవిర్భావము, అవతారం విరమించుకోవటం, ఆ తర్వాత త్రిపుర దహన వృత్తాంతము కూడా పూర్తి చేసుకొని నారదుడు యుధిష్ఠుడి యొక్క ప్రశ్నకి ధర్మోపదేశం చేయడాని కోసం ప్రారంభిస్తున్నాడు. ఈరోజు మనం ఈ పాడ్కాస్ట్లో ఆ విషయాన్ని తెలుసుకుందాం. భగవానుడు దక్షుని కుమార్తెయగు మూర్తి అందు ధర్మునకు కుమారునిగా నారాయణుడను పేరుతో నరునితో కూడా అవతరించి బదరికాశ్రమమున నిలిచి ఉన్నాడు. ధర్మమునకు ప్రమాణం భగవానుడే. అతడే సర్వవేదమయుడు. అందుచే అతని నుండి వెలువడిన వేదములు, ఆ వేదములను ఎరింగిన వారి నడువడి, వారు చెప్పిన స్మృతులు ధర్మములకు మూల ప్రమాణములు. మానవులందరూ సాధారణముగా పాలింపవలసిన ధర్మములు 30. అవి అందరికీ సమానములే. 1. సత్యము, సర్వభూతముల మేలు కోరుట. 2. దయ, స్వార్థము లేకుండా పరుల దుఃఖమును ఓర్వలేకుండుట. 3. తపస్సు, శరీర ధారణమునకు సరిపడినంత ఆహారముని తీసుకొనుచు భోగములను తగ్గించుకొనుట. శౌచము, స్నానాదులచే బయట, సత్యముచే లోన పరిశుద్ధముగా నుడుట. తితిక్ష, చలి, వేడి, ఆకలి, దప్పి మొదలగు వానిచే కలుగు బాధను ఓర్చుకొనగలుగుట. ఈక్ష, విడువతగునది, స్వీకరింపదగినది వేరువేరుగా గ్రహించు వివేకము. శమము, మనసును ఇంద్రియముల వెంట పోకుండా నియమించుట. దమము, బాహ్యేంద్రియములు అనుభవించకూడని విషయములపై పోకుండా చూచుకొనుట. అహింస, మనసులోని భావములచేగాని, మాటచేగాని, శరీరముచేగాని ఇతరులకు బాధ కలిగింపకుండుట. బ్రహ్మచర్యం, నిషిద్ధమగు సమయములలో నిషిద్ధమగు స్త్రీ సంగమము లేకుండుట. త్యాగము, తనది కాని దానిని తనదిగా పొందవలన లోభము లేకుండుట. స్వాధ్యాయము, తనకు ఉచితమగు మంత్రమును గ్రంథమును అభ్యసించుట. ఆర్జవము, మనసు మాట చేత ఏకరూపముగా ఉండుట. మనసు మాట చేత ఏకరూపముగా ఉండుట. సంతోషము, అదృష్టవశమున తనకు లభించిన దానితో తాను తృప్తిపడుట. 15. సమదృక్సేవ, అంతటా సమబుద్ధితో సేవ చేయు మహాపురుషులకు సేవ చేయుట. 16.
గ్రామ్యోపరమము గ్రామ్యములగు ప్రవృత్తుల నుండి మరలుట. 17 రుణాం విపర్యయే హేక్షా మనుష్యులు చేయు వ్యర్థమైన పనులు చూడవలనను కోర్కె. మౌనము అవసరమైన సమయములలో మితముగా మాట్లాడుట. ఆత్మవిపనశనం నేను అనగా ఎవరు అని దేహము కంటే తాను వేరు అని ఎరుంగుట. 20 అన్నాది సంవిభాగము తాను తినుచున్న పదార్థములను తగినంతగా ఇతరులకు విభజించుట. 21 భూత దేవతాబుద్ధి సర్వభూతములయందు తనయందు ఉన్న ఆత్మ సమమనియు అందరిలో తాను ఇష్టపడే దేవతా స్వరూపం ఉన్నదనియు ఎరుంగుట. శ్రవణము భగవంతుని గుణములను వినుట. కీర్తనము ఆ గుణములను ప్రతిపాదించు భగవన్నామములు ఉచ్చరించుట. స్మరణము భగవంతుని యొక్క స్వరూపమును గుణములను విభూతిని తలంచుకొనుట. సేవ భగవంతుని పాదపరిచర్య. 26 ఇజ్జియ అర్ఘ్యపాద్యాదులతో భగవంతుని ఆరాధించుట. 27 అవనతి అష్టాంగములతో భగవాను నమస్కరించుట. 28 దాస్యము భగవానుని ఆజ్ఞచే భగవానుని పనిని భగవానుని ప్రీతి కొరకు చేయుట. సఖ్యము అన్ని విధములా భగవానుడే తనకు అనుకూలుడని భావించుట. చివరగా 30 ఆత్మసమర్పణము తాను తనవి అని భావించునవి అన్నియు ఆ భగవానుని సంకల్పముచే ఉన్నవే, వాని కొరకు వినియోగపడదగినవే అని గుర్తించుట. ఇవి 30 రకములు సాధారణ ధర్మములు, మానవులందరూ పాటించదగినవి. వీనిచే సర్వాంతర్యామియగు భగవానుడు అనుగ్రహించును. మానవుడు శాంతిని సుఖమును పొందును. ఇక వర్ణధర్మములు. వేదోక్తమగు సంస్కారములు ఎవరికి లభించునో వానిని ద్విజుడని బ్రహ్మ చెప్పెను. ఆ సంస్కారములు పిత్రాది పరంపరగా అవిచ్ఛిన్నముగా సాగడివారు ద్విజులు. తల్లిదండ్రులు ద్విజులు అగుటచే మాత్రమే ద్విజత్వము నిర్ధారింపరాదు. జన్మచేత కర్మచేత పరిశుద్ధులైన వారు ఆయా ఆశ్రమములలో చేయవలసిన పనులు కూడా తెలుసుకునవలెను. బ్రాహ్మణులకు యాగము చేయుట, వేదాధ్యయనము చేయుట, దానమిచ్చుట అవశ్యం ఆచరింపదగిన ధర్మములు. యజ్ఞములు చేయించుట, ఒకరికి వేదములు చెప్పుట, యోగ్యులైన వారి నుండి దానములు స్వీకరించుట వారికి జీవన సాధనములు. క్షత్రియులకు యాగములను చేయుట, అధ్యయనము చేయుట, దానము ఆచరణీయములగు ధర్మములు. క్షత్రియులు ఒకరి నుండి దానమును స్వీకరింపరాదు. యజ్ఞము చేయించుట, వేదము నేర్పుట కూడా కొందరు చేసినవారున్నారు. కాని అవి జీవనాధారముగా వారు స్వీకరింపరు. ప్రజాపాలకులకు క్షత్రియులు, బ్రాహ్మణులు తప్ప మిగిలిన వారి నుండి పన్ను వసూలు చేసి అందుకొంత ద్రవ్యముతో జీవనం గడపవచ్చును. వైశ్యునకు కృషి, వాణిజ్యము జీవన సాధనములు. సేవ చేయుట శూద్రునకు ధర్మము, అదే జీవన సాధనము కూడా. బ్రాహ్మణులకు తమ జీవనమునకు విహితముగు ధర్మములు లేనప్పుడు కృషి, గోరక్ష చేసి జీవించవచ్చును. యాయవారము చేపట్టవచ్చును. ధాన్యము అచటా ఇచటా సేకరించుకొని జీవించవచ్చును.
ధార్ష్ట్యముతో జీవించరాదు. బ్రాహ్మణ క్షత్రియులు తమ తమ వృత్తులు లేనినాడు ఋతము అమృతము అను వానిచే జీవింపవచ్చును. అనగా జారిన వరివెన్నులను ఏరుకొని గాని గింజలను ప్రోగు చేసుకొని గాని జీవించుట వృతము. ఒకరిని యాచించకుండా ఎవరైనా ఒసంగిన దానిని తినుచు జీవించుట అమృతం. మరి 2 మార్గములున్నవి గాని అవి బ్రాహ్మణ క్షత్రియులకు తగవు. నిత్యము యాచించుచు బ్రతుకుట మృతము, వ్యవసాయము ప్రమృతము. ఈ 2 వృత్తులను బ్రాహ్మణ క్షత్రియులు స్వీకరింపరు. వాణిజ్యము సత్యానృతము, ఇందు 2నూ కలిసి ఉండును. ఇది వైశ్యులు ఆచరించు ధర్మము. నీచులను సేవించి జీవించుట వీరికి తగదు. బ్రాహ్మణునకు సహజముగా ఉండవలసిన లక్షణములు శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శౌచము, సంతోషము, క్షమ, ఆర్జవము, జ్ఞానము, దయ, భగవంతుని సర్వాత్మగా భావించుట, సత్వము. ఈ లక్షణములచే బ్రాహ్మణుని గుర్తింపవీలగును. క్షత్రియులకు శౌర్యము, వీర్యము, ధృతి, తేజస్సు, త్యాగము, మనోజయము, క్షమ, వేదధర్మ పరిపాలనము, అనుగ్రహము, ప్రజాపాలనము అనునవి స్వభావసిద్ధములగు ధర్మములు. ఈ ధర్మములచే వీరు క్షత్రియులను గుర్తింపవచ్చును. వైశ్యులకు స్వభావసిద్ధముగా దేవునియందు, గురువులయందు, పెద్దలయందు భక్తి ఉండును. ధర్మమును, కామమును, అర్థమును ప్రధానముగా ఆరాధింతురు. పరలోకమున్నదన్న విశ్వాసం ఉండును. అర్ధార్జనమున ప్రయత్నము, నేర్పు ఉండును. ఈ లక్షణములచే వైశ్యులను గుర్తింపవచ్చును. శూద్రునకు వినయము, కపటము లేకుండా, శౌచము, దొంగబుద్ధి లేకుండుట, సత్యము, గోవులను, బ్రాహ్మణులను కాపాడుట సహజముగా ఉండును. ఈ లక్షణముచే వీరిని శూద్రులని గుర్తింపవచ్చును. ఇంకా తరువాత మిగతా ధర్మాలను కూడా నారదుడు యుధిష్ఠిరికి బోధిస్తాడు. అవి మనం తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.